నమస్తే మామ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మనం జీరో స్కిల్స్తోనైతే గేమ్ అయితే ఆడబోతున్నాం. సో అదైతే ఎలా ఉంటామని అయితే చూద్దాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా. ఒక ట్విస్ట్ అయితే ఉంది మీకు. ఈరోజు లైవ్ కూడా ఉంది, అసలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ అయితే లోన్ ఉల్ఫ్ అయితే ఆడదాం మా. అసలు ఫుల్ ఫన్ ఉంటుంది, అసలు స్కిప్ అయితే వేయకండి మా వీడియోని. ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి మామ. కింద బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు చేస్తే మిస్ అవ్వకుండా వస్తాయి. సో స్టార్ట్ అయితే అయిపోయింది మామ. ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది ఏంటో అని ఫుల్ టెన్షన్. ఇప్పుడు ఇక మా జీరో స్కిల్స్ మా, ఓన్లీ పెట్ స్కిల్ అనేబుల్లో ఉంది మా. అసలు అంటే పెట్ స్కిల్ పోవట్లేదు. ఫస్ట్ రౌండ్ డెజర్ట్ ఈగలు అసలు స్కిల్స్ లేకపోయినా తగ్గద్దు మనం. ఇక చెక్ చేసుడే అసలు. ఆపోనెంట్ ఎవడైనా అది చెక్ చేద్దాం మా. అసలు ఇక తగ్గేదే లేదు. ఇక చూద్దాం అసలు ఈ ఫస్ట్ రౌండ్ ఏమవుతుందో మరి. వాడైతే ఎటు నుంచి వస్తాడు అసలు. గట్టిగా పెట్టినా సెన్సిటివిటీతోనే మ్యాటర్ బ్రో. అంటే హెడ్ షాట్కి సెన్సిటివిటీ సరిపోతుంది. స్కిల్స్ ఏంటంటే మీకు ఇంకా పుష్ ఇస్తారనమాట గేమ్ ఆడేటప్పుడు. చూద్దాం మా. అసలు పడట్లేదు హెడ్. అసలు డ్రాగ్ చేస్తానా, పడట్లేదు. నేను కొడదాం అసలు. చెక్కుదాం మంచిగా నీట్గా చెక్కి హార్ట్ ఇచ్చి కొడదాం. మరి డిమిట్రీ వేసుకున్నాడు మా వీడు. హెల్త్ అయిపోయింది అనొచ్చు. మనకు ఒకటే పడ్డాయి, కొంచెం పడ్డాయి డ్యామేజ్. సో మనకు అవసరం లేదు హీలు బాగా వేసుకుంటారు బ్రో. అనుకో మా వస్తే అట్లా అన్నా. నేను కూడా వేసుకుంటా ఇప్పుడు ఒకవేళ తగ్గితే. చూడండి అసలు దొరకట్లేదు. వాడు ఇక్కడ ఉంటాడు మా. ఖచ్చితంగా ఇక్కడనే క్యాంపింగ్ ఎత్తాడు కావాలి. మెడికేట్ 68 పడ్డాయి మా డ్యామేజ్. వాడు ఇటు నుంచి వచ్చిండు. వానికి ఇంకా పడ్డాయి 84 పడ్డాయి. 64 + 84 ఎంత మా, చాలా డ్యామేజ్. 120+ డ్యామేజ్ మావా. మరి మళ్ళీ హీల్ వేసుకుంటాడు. ఇప్పుడు వేసేద్దాం. 53 పడతాయి. అబ్బా సాయిరామ్ సెట్ మావా. నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మావా. సో ఈ రౌండ్లో అయితే చూద్దాం అసలు. 1 vs 0. వానికి అది 0 మావా ఆపోనెంట్ వానికి. బట్ అలా ఎలా ఆడుతున్నాం మనకైతే తెలియదు. సో చూద్దాం మావా. మన కంటెంట్ మీకు నచ్చుంటే ఒక లైక్ కూడా కొట్టేసుకోండి మావా. అసలు మిస్ అవ్వకండి ఇట్లాంటి వీడియోస్. చూద్దాం ఇప్పుడు ఇటు నుంచి వస్తాడు వాడు. రాలే ఇక్కడ ఉన్నాడు మా. ఆగు అక్కడ ఉన్నాడు. నా స్క్రీన్ తిరిగిపోయింది ఒకేసారి, పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు షార్ట్ వేరే పడ్డాయి మా. ర్యాంప్ పడ్డా అనమాట మా. ఈ గ్యాప్లో మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని కింద మీ యూఐడి కామెంట్ చేయండి మా. లైవ్లో అయితే డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మీకు. సో ఫస్ట్ యూఐడి 3 UIDs చూస్తాను నేను. సో అలా ముగ్గురికి అయితే డైరెక్ట్ ఛాన్స్ మామ. ఒకవేళ విన్ అయితే మీకు గివ్ అవే ఉంటాయి మామ. సో అస్సలు మిస్ అవ్వకండి మీరు. సో చూద్దాం ఇప్పుడే షార్ట్ గన్ మామ. ఇక షార్ట్ గన్ మన ఫేవరెట్. చెక్కుదాం వాడు రాని, చెక్కేసి ఇంటికి పంపిద్దాం. ఏడేడు వచ్చిండు. అబ్బా ఫ్లాష్ ఫ్రీజ్ మిస్ అయింది మా. వాడు ఎక్కేసి ఇటు వచ్చిండు. ఇప్పుడు ఇటు నుంచి వస్తాడే కన్ఫామ్. ఇటు నుంచి వస్తాడు వాడు. అది వచ్చిండు మా. డ్యామేజ్ మళ్ళీ డ్యామేజ్ మిస్ మా. బ్లూవల్ పడ్డాయి. డ్యామేజ్ ఇచ్చింది మా నాకు. అయినా కొట్టేసా. ఓకే మా చలో మనం అయితే నెక్స్ట్ రౌండ్ అయితే విన్ అయిపోయాం. మన 3 rounds వాంది అయితే 0 అనమాట. ఆపోనెంట్ ఉంది. సో సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి మా. మనమైతే 100కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. చూద్దాం అసలు ఈ రౌండ్ ఏమవుతుందో. వాడు ఖచ్చితంగా రష్కి వస్తాడు మా. ఇందాక ఆ మ్యాచ్ అంటే రష్కి వస్తాడు. అబ్బా డ్యామేజ్ హెడ్ పడదలేమో. ఇప్పుడు పడ్డది ఫుల్ డ్యామేజ్ నాకు. 11 HP. ఫైనల్ మనమే కొట్టేసాం. క్లచ్ షాట్ అనమాట. నాకు చూడండి మా 11 HP ఉంది. ఆ 11 HPతో వాడు ఒక్క బుల్లెట్ దించితే అయిపోయేది అసలు. బట్ అయినా రష్కి వెళ్ళిపోయినా. మెడ్ వేసుకోలేదు ఎందుకంటే దాడికి కూడా డ్యామేజ్ పడ్డాయి కదా. ఈ రౌండ్లో అయితే నేను M590 తీసామా. అసలు ఈ M590తో ఎక్కువ మంది షార్ట్స్ రామా. రియల్గా కామెంట్ చేసుకోండి ఒకసారి. అంటే కొట్టడం రావాలి అమ్మా. రీలోడ్ కావడానికి గంట అవుతుంది. బట్ డ్యామేజ్ ఓకే మా. డ్యామేజ్ 100 పైన పడుతుంది. స్నైపర్కి దగ్గరలో ఉంది మా. స్నైపర్ 150, ఇదేమో 112 పడుతుంది అంతే. దానికి దీని డిఫరెన్స్ అంతే, ఇంకా ఏమీ లేదు తేడా. అయినా నా కొడుకు ఇట్లా కాదు, అది వేయాలి. నైస్ పడ్డది మా. ఇది ఖచ్చితంగా ఇటు నుంచి వస్తాడు. అబ్బా మిస్ అయ్యింది. షార్ట్ మిస్ అయ్యింది మా. అదే రారా కిందికి రా. నీ గురించి రా మా. అసలు స్పైడర్ స్కిల్ పెట్టుకుంటే అయిపోయింది నా కొడుకుకి. వాడు వాడేసుకున్నాడు మా. మన 112 పడ్డది డ్యామేజ్. అయిపోయింది నా కొడుకుని చెప్తే కొట్టేసింది మా వాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి. వాడు ఈమోటేషన్ ఓకే మా. ఈ ఈమోటేషన్ మావా. ఈ నా కొడుకుని అసలు ఒక్క రౌండ్ కొంచెం ఎక్కుదామా అండి. ఎంత దమ్ముంటే ఈ రిమోట్ ఎత్తాడు మా మనకు. అసలు
ఎవరు అనుకుంటాను ఇక్కడ ఆర్ఎఫ్జి వైట్ ఇక్కడ నా కొడుకు చెక్కి పడదప్పుడే రారా ఇట్రా రా ఇట్రా నీ ఫ్లాష్ ఫ్రీజ్ వేద్దామా అసలు ఫస్ట్ వచ్చిండు నా కొడుకు ఫ్లాష్ ఫ్రీజ్ అయ్యి బ్రో వేద్దాం నా కొడుకు అది మా తప్పించుకున్నాడు ఇటు నుంచి వస్తాడు ఆడు ఖచ్చితంగా గ్లూ నుంచి ఇటు వస్తాడు మా మిస్ అయింది మా షార్ట్ మిస్ అది 112 115 మా సారీ పడ్డాయి అబ్బా మిస్ పడ్డాయి మా ఆయన అయిపోయింది మా బతుక అయిపోయింది అది చెక్ చేసి ఆహా వేరే ఉంది మా హీలింగ్ సో ఫైనల్గా అయితే బోయ్ అయితే అయిపోయింది మావా సో మనమైతే నెక్స్ట్ ఇది ఒక్కటే ఆడట్లేదు మా మన సిఎస్ చాలా ఉన్నాయి ఇంకా అనుకున్నా వీడియో ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది మామ అంటే 14 అంటే చాలా టైం పడుతుంది బీఆర్ అయితే అందుకే సిఎస్ అయితే స్టార్ట్ చేసాం అది కూడా వితౌట్ 0 స్కిల్స్ మా ఓన్లీ పెట్ స్కిల్లే ఆ పెట్ స్కిల్ అసలు ఎట్లా తీయాలో తెలియలేదు సో చూద్దాం నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య సిఎస్ఎస్ స్టార్ట్ అయింది మాము ఫ్రీ ఫైర్ ఇండియా అంటే ఏదో మనకు వచ్చింది చదివిస్తాం సో చూద్దాం ఫస్ట్ రౌండ్ ఏం వస్తుందో మరి కొన్ని అయితే ఎక్కువ గన్స్ వస్తాయి మా ఫస్ట్ రౌండ్ అన్ని గన్స్ అన్లాక్ అవుతాయి అన్న అంటే అన్నీ కాదు సెకండ్ రో వరకు అయితే ఓకే M500 తీసుకున్నాం మా మనం చూద్దాం అసలు హెడ్ వాడుకోవాలి అయ్యో చూసుకొని స్కిల్ 0 ఒక పెట్టి స్కిల్ తప్పితే ఏం లేదు మా నా అకౌంట్లో అదే మా నాది స్కిల్స్లా చూద్దాం ఇప్పుడు కొట్టేద్దాం మనం అసలు తగ్గకూడదు బ్యాట్ పట్టుకోం మనం యాక్చువల్గా కత్తి ఇవ్వాలి కటానా ఇవ్వాలి బ్యాట్ ఉంది మనకి ఏం కాదులే ఇక్కడ ఒకటి ఇన్విజిబుల్ క్యారెక్టర్ వేసుకున్నాం ఆగో అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు ఖచ్చితంగా ఇటు నుంచి వస్తాడు చూడండి కొట్టడానికి ట్రై చేస్తున్నాను అగ్గో కొట్టాను మా నేను నా కొడుకుని కొట్టాడు ఈరోజు రారా నా కొడుకు అబ్బా కొంచెం జస్ట్లో మిస్ అయింది అసలు చూసుకుందాం కొట్టు డ్రాగ్ చేయి ఇది ఒక్కడి కనెక్ట్ అవ్వట్లేదు ఇంకేంది పనుకోండి ఇంకా సంక నాకిపోయింది అలా టీమేట్ కూడా వచ్చిండు మా అక్కడ ఉన్నాడు ఆడు ఎన్నెన్నో నన్ను చెప్పని అనరా గ్యాప్ అనరా ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయేంది మా అవునా కదా సర్లే చూద్దాం వీణు కొట్టాలి మా ఈయన కొడుకుని గుర్తుంచుకోండి ఎలిమినేషన్ రీప్లేలు ఏమైందో చూద్దాం అమ్మా వీడు వచ్చిండు కొట్టిన మావ నన్ను మిస్ అయింది ఇంకో షాట్లు అన్నీ అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా సర్లే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది కదా ఈ రౌండ్లోనే అని కొడదాం ఏం వచ్చింది మా అబ్బా సాయిరామ్ మా అసలు ఈ గన్ అంటే ఈ యూఎస్పీలల్లో ఈ గన్ అయితే మస్తు వస్తుంది మా ఎందుకంటే ఈ ఒక్క 2 బుల్లెట్స్కి 40 మా అంటే ఈ 2 కలిపి ఒకేసారి ఇస్తాయి బుల్లెట్ 40 పడతాయి ఇంకా దగ్గర ఉంటే ఇక డ్యామేజ్ చెప్పనక్కర్లేదు వాడు నాకే కన్ఫామ్ నా కొడుకులు ఇప్పుడు రాండ్రా చూసుకుందాం అసలు తగ్గేదే లేదు అసలు కొట్టేద్దాం మనం అసలు ఎవడెవడ వచ్చిండు ఎవరు రావట్లే దీన్ని కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఎవడొకడు వస్తాడు అని నా కొడుకుని కొట్టుపడదాం వచ్చిండు నా కొడుకుని కొట్టేద్దాం అది ఫ్లాష్ ఫ్రీ తీసినామా అసలు అచ్చుడే వేసిన నైస్ ఏంద్రా సిఎస్ అనుకుంటారా ఇంకేమైనా అనుకుంటారా దమ్ముంటే ముందుకొచ్చి కొట్టారా మీరు దమ్ముంటే వెనక్కొచ్చి కాదు పిల్లి లెక్క ఏం కాదు మా టీమేట్స్ ఉన్నారు చెక్కెత్తారు మిమ్మల్ని మా అసలు చెక్కడి మా మీరు అసలు తగ్గకండి మా చెక్కు ఆపోనెంట్ వాళ్ళు అసలు వెనకాల నుంచి వచ్చి కొట్టేస్తున్నారు మా నేను అసలు ఇటుసారి తిరిగే లోపల ఆడొచ్చి కొట్టి పడదొబ్బిండు కొట్టు మా స్టాంజా అంట కొట్టు బ్రో నువ్వు అసలు ఉండాల్సినవాడు అసలు మ్యాప్లో ఉండాల్సినవాడు కొట్టు బ్రో నువ్వు చూద్దాం ఇంకో 2 ఉన్నారు ఎలాగో 2v2 సిచ్యువేషన్ కొట్టు మ్యాక్స్ 7 మామ కొట్టేయచ్చు ఈజీగా కొట్టు పడదొబ్బు అదే నైస్ పప్పా గేమింగ్ అంట మా ఏమన్నా పేర్లు పెడుతున్నారు మా అసలు మొత్తం వేరే అయిపోతాను మొత్తం ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఇక్కడేం పప్పా గేమింగ్ అంటాడు ఇంకో మా అమ్మ గేమింగ్ అంటాడు సర్లే చూద్దాం ఓకే ఈ రౌండ్లో అయితే మనం యూఎంపీ తీద్దామా వద్దులే ఏకే పార్ట్స్ అని బెస్ట్ ఏకే దొరికిందంటే హెడ్లే మా అసలు ఏకే దొరికితే హెడ్లే అసలు చెక్కి పడదప్పుడే ఇప్పుడు ఎవడు అగ్గు వదిలిపెట్టింది మా అగ్గు కూడా మంచిగానే మళ్ళీ దానికి ఎన్హాన్స్ చేసిండు వెపన్ హ్యామర్ కొట్టి చూద్దాం కొట్టేద్దాం మన ఒక బ్యాకప్ కావాలి మా ఒకటి రావాలి ఇంకా తొందర ఫాస్ట్గా ఇటు నుంచి ఎవడైనా ఒకడు వస్తాడు మా తీటోడు నాలాంటోడు ఇట్లా ఇటు నుంచి ఎవడో ఒకడు వస్తాడు చూడండి మీరు నా మాట నమ్మకపోతే నా కొడుకు వస్తాడు ఏం చెప్పినమ్మా ఎవడో ఒకడు వస్తాడు కన్ఫామ్
మాత్రం దాని డౌట్ లేదు. అసలు ఈ కిల్ కొట్టేద్దాం మనం. ఈ కిల్ని ఆవురా నువ్వు, ఆవురా నేను కొట్టేస్తా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. నా కిల్ వాడు కొట్టేసుకున్నాడు. అరే నువ్వు పోతావురా, మట్టి కొట్టుకుపోతావురా. సర్లే ఏం కాదులే, చూద్దాం. ఓకే ఓకే వాడు ఒక్కడున్నాడు. అబ్బా హైడ్రా బ్లాస్టర్ అయ్య వేసి పడదొప్పుదాం అందరినీ. అక్కడున్నాడు కొట్టు కొట్టు. ఓకే ఫుల్ కిల్ అయింది. ఖచ్చితంగా ఈడు పైన ఉంటాడు ఒకడు. పైన ఇంకిద్దరు ఉన్నారు పైన ఒకడు కన్ఫామ్. అది పైన ఒకడు ఉన్నాడు. ఆయన కొట్టేద్దాం, ఫస్ట్ అయితే ఆయన కొట్టేద్దాం. మా టీమేట్ కూడా వెళ్తాం, బ్యాకప్ ఇద్దాం పోయి. పోదామా. అది MP40 ఈ సైడ్ నుంచి రా. రే ఎవర్రా నువ్వు. చెక్ స్టార్ట్ ఉన్నాడు నన్ను. హెడ్ అయితే పడట్లేదు డ్రాగ్ అయితే. అది నైస్ ఫైనల్ మనం కిల్ అయితే కొట్టేస్తాం. ఫాస్ట్ లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి మీరు. నా గేమ్ ప్లే నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ UID కూడా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. బ్రో చెక్ చేద్దాం. ఈ రౌండ్లో అయితే షార్ట్ గన్ తీసుకుందామా బెస్టా. వద్దులే అప్గ్రేడ్ చేసుకుందామా, కొంచెం డ్యామేజ్ ఎక్కువ పడుతుంది లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు. షార్ట్ రేంజే దగ్గర అసలు గ్రానైడ్ అయితే ఒక్కటి ఉంది ఫ్లాష్ ఫ్రీజ్ అయితే ఉంటే బాగుండే. చూద్దాం, ఎమ్మటి వేసేయచ్చు ఒక్కొక్కటి. అలా ఫుల్ డ్యామేజ్ పడుతుంది. మా టీమేట్స్కి ఈజీ అవుతుంది. అబ్బా 3 డ్యామేజ్ ఇచ్చాయి సెట్. ఆపనంటే వాళ్ళు చుక్కలు చూపెడదాం. మన తడాక ఏంటో చూపెడదాం. కొంచెం జలుబు చేసింది అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ వీడియోకి. కొట్టే గ్రానైడ్ వేసామా. అది అక్కడనే ఉన్నాడు, వేసి మిస్ అయింది గ్రానైడ్. కాకపోతే వాళ్ళందరూ నాకైపోతున్నారు. ఇక్కడ ఒకడు రివైవ్ ఇచ్చుకుంటాడు. వాళ్ళు చూస్తే ఇంకా అలా చూసే లోపల వెనకాల నుంచి ఒకడు వచ్చి హార్త్ ఇచ్చి కొట్టిండు మంచిగా నీట్గా కొట్టిండు. అసలు సౌండ్ రాకుండా కొట్టి పడదొబ్బాడు మా టీమేట్స్ అందరినీ కొట్టి పడదొబ్బారు వీళ్ళందరూ. సర్లే నెక్స్ట్ రౌండ్ కూడా చూసుకుందాం. 2-2 సిచ్యువేషన్ అసలు తగ్గద్దు మనం. అటాక్ ఉండాలి. మా టీమేట్స్ చెప్తాము, మోటివేషన్ ఇస్తా. కానీ అది ఎంటే అసలు అని అనుకోకండి నేను ఏదో ర్యాండమ్ టీంతో వచ్చామా. మా వాళ్ళు ఎక్కడ మొత్తం అక్కడెక్కడో ఉన్నారు అసలు రాగంలోకి రారు వచ్చి. అందుకే నేనే ర్యాండమ్ టీంతో వచ్చి కొట్టేసుకుంటాను. చూద్దాం అసలు ఈ రౌండ్ ఏమవుతుందో మరి. AK-47 తీసిన అసలు హెడ్లు పడాలని. ఇక్కడ ఎవడొకడు వచ్చిండు. అగ్గో చెక్కుదాం అండి. మీరు బయటికి రావట్లే బయటకు వస్తే చెక్ పడదు. ఓకే వాళ్ళ టీమేట్లో ఒకటి నాకు అయిపోయింది పని అయిపోయింది. సాగొట్టారు వాళ్ళు మన టీమేట్స్. ఒకడు ఉన్నాడు వాడు AWM ఏదో యూజ్ చేస్తున్నాడు. ఒక్కడి తాకితే మనకు అయిపోయినట్టే. అది అక్కడ ఇద్దరు నాకు నీట్గా చెక్కుతున్నారు. ఓకే కొట్టేద్దాం మనం. అసలు తగ్గకూడదు. ఇక్కడ నుంచి వెళ్దామా. అది హైడ్రా బ్లాస్టర్ సెట్ ఇక్కడ ఉంటాడేమో. ఫ్లాష్ ఫ్రీ చేసి మనం డ్యామేజ్ అవ్వాలి అసలు. సర్లే లోపల పోదాం, లోపల నుంచి కొట్టేద్దాం. అక్కడ ఉన్నాడు ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటూ కొడదాం. అగో కొట్టే రే ఇంట్రా అది చెప్పండి రా ఎవడన్నా కొంచెం. మ్యాచ్ పోతే అస్సలు బాగోదు బ్రో. వితౌట్ స్కిల్స్తో వచ్చారు, లేకపోతే లేపేద్దు ఒక్కొక్కరిని. సర్లే ఎన్నెన్నో అనుకుంటే అన్నీ జరుగుతాయేంటి. ఇంకేం తీసుకుందాం మనం ఇప్పుడు. EMP వేస్టా. ఓకే తీసుకుందాం. Level 4 వేస్ట్ వస్తాయేమో, తీసుకొని చెక్కుదాం ఒక్కొక్కరిని. ఇటు నుంచి పోదామా. ఇటు నుంచి అయితే మనకి కొంచెం వీలు ఉంటుంది కొట్టడానికి. వాళ్ళు మధ్యలో కొట్టేసుకుంటారు, మనం ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి రష్కి వెళ్ళిపోతే ఇక సెట్ ఉంటాయేమో. ఇటు నుంచి వెళ్ళిపోదాం మనం. సో మీరు ఛానల్ కొత్తగా వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి మీరు. అసలు ఫన్ ఉంటాయి ఇట్లానే కంటెంట్ రోజు తీస్తా, అప్డేట్స్ వస్తాయి మీకు. అది అక్కడ లేడు ఖచ్చితంగా వీడు ఇక్కడ ఉంటాడు. ఒక్కడైనా వస్తాడే సర్లే లోడ్ తీసుకుందాం. ఏంది బ్రో ఎవడో ఒకటి కొట్టేస్తా. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. సర్లే మన ర్యాండమ్ టీమేట్స్ 4 కొట్టేస్తారు. అయిపోయినట్టే మ్యాచ్ మనం విన్ అయిపోయినాం. నా ముఖం విన్ అయినా మొత్తం డిఫీట్లే ఇక. అయిపోయింది. ఇంకా ఈయన కూడా చెక్ ఎత్తారు, చెక్ వేసిండు మంచిగా అయిపోయింది మ్యాచ్ అయితే. వాళ్ళు విన్ అయిపోయారు సో ఇలాంటి కంటెంట్ అయితే మీకు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి కామెంట్లో చెప్పండి, నేను చదువుతా అందరిది కామెంట్. సో సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే
వితౌట్ సెన్సిటివిటీ వితౌట్ జీరో స్కిల్స్ అయితే ఒక గేమ్ అయితే ఆడదాం మావా. అది కూడా ఒక